హాయ్ అందరికీ వెల్కమ్ టు తేజ్ అండ్ కవీస్ టైమ్స్ వ్లాగ్స్ అండ్ నా పేరు తేజ. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని తెద్దామని బయటికి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ ఛానల్ కాదు, మా ఫస్ట్ ఛానల్ వేరే ఉండేది. అది ఏదో లైక్ హ్యాక్ చేసి దాన్ని లైక్ బ్లాక్ చేసేసారు. సో మేము న్యూ ఛానల్ ఓపెన్ చేసాం. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే మేము వినాయకుడిని కొనడానికి వచ్చాము. సో ఇక్కడ 100, 150, 200 రేంజ్లో కూడా ఉన్నాయి. బట్ మనం బేరం ఆడకూడదు కాబట్టి యాజ్ ఏ మిడిల్ క్లాస్ వాడిగా నేను నా రేంజ్లో 100 రూపీస్ ఇచ్చి ఒక వినాయకుడిని తీసుకున్నాను. సో మనం దేవుడి దగ్గర బేరం ఆడకూడదు కదా, అందుకని. సో నేను వినాయకుడిని తీసుకుంటుంటే ఎవరు వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారు కదా, తనే నా వైఫ్ అండి. మళ్ళీ పరిచయం చేస్తాను. ఈ ఛానల్ నేమ్ కూడా చూసినట్టయితే మీరు తేజ్ అండ్ కవి ఉంటుంది, తను నా వైఫ్. సో ఇప్పుడే వినాయకుడిని తీసుకున్నాను. ఇంకా ఇంటికి బయలుదేరడమే. చెప్పులు వేసుకోకుండా తీసుకొని పోవాలండి వినాయకుడిని. సో ఇంటికి వచ్చేసరికి నా కాలంతా బురదైపోయి, మేము ఉండేది చెన్నైలో. నైట్ ఏదో లైట్గా వాన పడినట్టుంది. సో కాలంతా మట్టి బురద అయిపోయింది మొత్తం. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. ఇంకా నా వైఫ్ వెనకాలే వస్తుంది, చిన్నగా నా పైన సెటైర్లు వేసుకుంటూ కామెడీ చేస్తూ వస్తుంది. ఇంకా అంతేగాని మనల్ని ఏడిపిస్తుంటారు వాళ్ళు. పోజులు ఇవ్వమని అడుగుతుంది మధ్య మధ్యలో. నేను పిలుస్తూ ఉన్నాను లేట్ అయిపోతుందని. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా దీనికి సంబంధించిన కార్యక్రమాలు అంతా చూసుకున్నాం పదని. హాయ్, నా పేరు కవి. నేను బొజ్జ వినాయకుని తీసుకొచ్చి పూజ రూమ్లో పెడుతున్నాను. ఇంకా నా అమ్మ నా వైఫ్ ఇద్దరే కలిసి నా చేత ఫుల్ పనులు చేయించుకున్నారు. కొబ్బరి తురిమిచ్చారు, బెల్లం తురిమిచ్చారు. ఏందిరా అంటే పని చేయి ఖాళీగానే ఉన్నారు కదా అన్నారు. సో ఇంకా నా వైఫ్ అయితే ఇంకా దేవుణ్ణి పెట్టడానికి అన్నీ రెడీ చేస్తుంది. ఏదో పసుపు వేయాలంట, తర్వాత కుంకుమ వేయాలంట, తర్వాత బియ్యం పెట్టి ఏదో రౌండ్గా చేసింది. దాని తర్వాతే దేవుణ్ణి పెట్టాలని చెప్పింది. సో అన్నీ తన పనులు తను చూసుకుంటూ ఉంది. నేను డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. మీకు తెలుసుగా డిస్టర్బ్ చేస్తే ఎలా వాయిస్తారో మనల్ని. సో మనం డిస్టర్బ్ చేయకూడదు అనమాట వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు. అందరూ నేర్చుకోవాల్సిన విషయం పెళ్ళైన వాళ్ళు. సో ఇంకా దేవుడిని బొట్లు పెడుతున్నారు దేవుడికి. మీరు కూడా వినాయక చవితి బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఏ సంవత్సరం అయినా, ఈ సంవత్సరం కాకపోయినా, మీరు తెచ్చుకోకపోయినా ప్రతి సంవత్సరం బంకమట్టి విగ్రహాలే తెచ్చుకోండి. అవి అయితే కలిసిపోతాయి, వాటర్లో మెల్ట్ అయిపోతాయి. సో ఎన్విరాన్మెంటల్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అన్నీ సేఫ్గా ఉంటాయి వాటర్లో ఉండే క్రియేచర్స్ కానీ. సో చూస్తుండగానే మా వైఫ్ మొత్తం అలంకరించేసింది వినాయకుడిని. సో వినాయకుడు చూడడానికే చాలా కళ్ళకి నిండుగా అనిపించాడు. చాలా అలంకరణ చేసింది మా వైఫ్. తనకు వచ్చినంత అన్నీ పెట్టింది. కంకులు కానీ, ఫ్రూట్స్ కానీ, తను ఏదైతే బాగా ఇష్టపడి తింటాడో అవన్నీ పెట్టింది ఫ్రూట్స్. సో ఇంకా నేనేదో చిన్న చిన్న షార్ట్స్ తీస్తూ ఉన్నాను వినాయకుడిని, సినిమాటిక్ షార్ట్స్ అని చెప్పి. నేను ఒక పిచ్చోడ్లాగా కెమెరా పడుకొని తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. వినాయకుడు కూడా చూస్తూ ఉంటాడు, వీడేంటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు అటు ఇటు అని. సో ఇంకైతే పూజ మొదలు పెట్టాలని మా అమ్మ మా వైఫ్ ఇంకా వినాయకుడికి నైవేద్యం పెడుతున్నారు. సో ఏమేమి పెడుతున్నారో చూద్దాం మనం. ఇంకా మా వైఫ్ స్టార్ట్ చేసిందండి పూజ.
ఇంకా తను ఫోన్లో చూసి పూజలో సంబంధించిన మంత్రాలన్నీ చదువుతూ ఉంది. మనకి తెలుసు వినాయకుడికి ఎన్ని రకాల పేర్లు ఉంటాయో. ఆయన చేసిన అల్లరి పనుల్లో కానీ, ఆయన చేసిన సాహసాల వల్ల కానీ ఆయనకి చాలా పేర్లు పెట్టారు మన దేవుళ్ళు. సో ఇంకైతే ఓం మేము సమస్త పూజలో జగద్ధారణాయ నమః. లీనమైపోయాము. ఓం సర్వేశ్వరదాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇంకా పూజ అయితే అయిపోయింది. అమ్మ వైపు హారతి ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా వైఫ్ సక్సెస్ఫుల్గా పూజ బాగా ఫినిష్ చేసింది. చూస్తున్నారా మీరు కూడా? మీకు బొజ్జయ్య నచ్చాడు అనుకుంటున్నాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ తేజ అండ్ కవిత అండ్ ఝాన్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్. शूर्पकर्णाय नमः।